శారదా, వచ్చేసావా శారదా? నీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నావు. సరే, ఏంటివి? అమ్మాయికి అబ్బాయికి బట్టలు పళ్ళు తీసుకొచ్చాను. ఓ, మంచి పని చేసావు శారదా. ఇక అంతా శుభమే జరగాలి. సరే సరే, కుడికాలు పెట్టి ముందు లోపలికి రా. పద. ఏమండి, శారదా, నువ్వేంటి ఇక్కడ? కొత్తగా పెళ్ళైన జంటని ఆశీర్వదించి వెళ్దామని వచ్చానండి. ఏం మాట్లాడుతున్నావు? ఆశీర్వదించడం ఏంటి? ఏంటి? ఈరోజు నా అల్లుడు నా కూతురి శాంతి ముహూర్తం కదా, ఆశీర్వదించడానికి వచ్చిందంట. నా ఇంట్లో శుభకార్యానికి నువ్వు ఆశీర్వదించడానికి వచ్చావా? అంటే శివ నీ కూతుర్ని కాదని నా మేనకోడల్ని చేసుకున్నందుకా? బిందు అయినా నా కూతురే కదా అన్నయ్య గారు. నోర్మై 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 నోర్మై. నా మేనకోడలు నీ కూతురు ఎలా అవుతుంది? నువ్వెంత, నీ బతికెంత? బావగారు, చంపేస్తాను కేపీ, చంపేస్తాను కేపీ, చంపేస్తాను కేపీ. ఏమనుకుంటున్నావు కేపీ? చాటుమాటుగా నువ్వు దాని ఇంటి చుట్టూ తిరగడమే కాకుండా ఈ ఇంటికే రప్పించేస్తున్నావు నువ్వు. వాడలా చేశాడంటే వాడి బుద్ధి వంకర అనొచ్చు. నీకేమైంది? ఆపండి. మీరు ఒక తల్లికి పుట్టారు. మీకు నాలాంటి ఒక చెల్లుంది. ఒక ఆడదాని గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి మీకు కొంచెం కూడా కుసంస్కారం అనిపించట్లేదా? డబ్బుంది కాబట్టి మీరు ఏ మాట అన్నా నేను తిరిగి మాట్లాడను అనుకుంటున్నారా? నేను ఆశీర్వదించటానికి వచ్చాను, నాకు నేనుగా రాలేదు. ఇక్కడికి వస్తే నాకు ఎంత అవమానం జరుగుతుందో, మీరెంత నీచంగా మాట్లాడతారో నాకు తెలుసు. అయినా కూడా వచ్చానంటే దానికి కారణం మీ భార్య అపూర్వే. ఈ శుభకార్యాన్ని నా చేతుల మీదుగా జరిపించాలని అపూర్వే అడిగింది. అపూర్వ, శారద ఇక్కడికి వచ్చిందంటే ఇదంతా అపూర్వ ప్లానా? అపూర్వ, ఏంటి? నేను నిన్ను రమ్మన్నానా? ఏమవుతున్నావు? అదేంటి అపూర్వ, మీరేగా నన్ను రమ్మన్నారు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నోర్మయ్, నేను రమ్మని చెప్పానా నిన్ను? అదేంటి అపూర్వ అలా మాట్లాడుతున్నారు? గుడిలో పూరి బిందు మీద బూడిద పోసిందని మీరంతా నా కూతుర్ని శిక్షిస్తానంటేనే కదా నేను భయపడి మీరే శిక్ష వేసినా అనుభవిస్తానని చెప్పి నేనొచ్చాను. అందుకే కదా మీరు నాకు కండిషన్ పెట్టారు. ఏం చూసుకొని నీకింత పొగరు? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా ఇంటికొచ్చి నా మేనకోడలు శుభకార్యాన్ని నువ్వు జరిపిస్తానంటావా? నిన్ను బావా, మీరుండండి. అసలు ఇదంతా చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది బావా. ఏం తీసుకొచ్చావు అసలు ఇందులో? చూడండి.
ఏంటది? ఆ? నన్ను అడుగుతున్నావా? అబ్బో ఏం నటిస్తున్నావే? చూసావు బావా? ఉండండి, ఇప్పుడు ఇదేంటో తెలుస్తా. బావా, ఈ మందు దేనికో తెలుసా? గర్భసంచి పాడైపోవడానికంట. ఒకవేళ ఈ మందు కనుక బిందు తీసుకునుంటే ఇక జీవితంలో తన తల్లి అవ్వలేదు బావా. లేదు. అమ్మో అమ్మో అమ్మో, అంటే నా కూతుర్ని ఆశీర్వదిస్తానని చెప్పి ఈ మందు నా కూతురికిచ్చి నా బిడ్డ జీవితంలోనే తల్లి కాకుండా చేయాలని చూస్తావా? ఎంత అఘాయిత్యం చేస్తావా? మీరా? అసలు ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా? హ, ఈ మందిస్తే బిందుకి పిల్లలు పుట్టారు కాబట్టి ఆ సాకు చెప్పి ఈ శివన్ తీసుకెళ్లి దీని కూతురికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంది, అంతే కదా? అయ్యో కాదు అపూర్వ గారు, కాదు. మిస్టర్ కేపీ, దేవత దేవత అంటూ శారద కంటే మీరా ఎందులోనూ ఎక్కువ కాదు అంటూ శారదనే గ్రేట్ అంటుంటావు కదా. చూసావుగా, ఇది నీ భార్య గొప్పతనం. ఇంత రాక్షసి నీ భార్య. అపూర్వ, చెయ్యాల్సిన తప్పంతా చేసేసి అపూర్వాని నా మీద గొంతులేపుతున్నావా? నీ మాయ మాటలు, నీ ఏడుపుని నమ్మి నిజంగా ఈ టాబ్లెట్స్ గనక నా మేనగోడలి కడుపులో వెళ్ళుంటే ఏమై ఉండేది? ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ప్లీజ్ నా మాట వినండి, నేను చెప్పేది. ఇదంతా నీ వల్లే జరుగుతోంది. దీన్ని ఎక్కడుంచాలో అక్కడుంచడం మానేసి నీ బలహీనత వల్ల మాటి మాటికి ఈ ఇంటికి రావడం అలవాటు చేసుకుంది.